యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అయ్యా, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసి ఏమైనా కొట్టాలని ఉంది కదా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పాపము లేని వాడెవడో ఆమె మీద రాయి వేయండి అన్నాడు. పరిశుద్ధతను కోరే దేవుడు, మనిషిని కాపాడాలనుకునే దేవుడు, పక్షపాతం లేని దేవుడు ఆమెతో అంటాడు, అమ్మా అమ్మ వ్యభిచారిని, అమ్మా ఇక పాపం చేయకు. అది అంటే యేసు ప్రభు క్యారెక్టర్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులను రక్షించడానికి. యేసు అనగా రక్షకుడు అని అర్థం. వారి పాపముల నుంచి ఆయన రక్షించును కాబట్టి ఆయనకు యేసు అనే పేరు. మనల్ని నీతిమంతుగా నడిపించే ముఖ్యమంత్రి ఎవరు? మనం చనిపోతే మనకి నిత్య జీవాన్ని ఇచ్చే ప్రధానమంత్రి ఎక్కడ? ఈ చట్టాలు, ఈ ప్రభుత్వాలు కులాలు పెట్టాయి మనకి. నువ్వు ఆ కులం, ఈ కులం అని. దేవుడు అంటున్నాడు, మీరందరూ నా బిడ్డలు. దేవుడు అంటున్నారు, మీరంతా నాకు సమానమే. అంత మంచి దేవుణ్ణి మనం పరిపాలకుడుగా పెట్టుకోకుండా, అంత మంచి దేవుడి అధికారంలో మనం నడవకపోతే మన జీవితాలు